హలో! గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నేనైతే మైదాకు పెట్టుకుందాం అనేసి ఇంగ మా బ్లాక్ ముందు మైదాకు చెట్లయితే ఉన్నాయి. ఫుల్ ఉన్నాయి. 1 కాదు, 2 కాదు. నా వెనక పార్క్ ఉంటదనమాట. పిల్లలు ఆడుకునే పార్క్. సో, అటు సైడ్ ఇంకా చాలా అంటే చాలా చెట్లున్నాయన్నమాట. ప్రతి ఎండాకాలం ఏంటి అంటే వాటిని కట్ చేస్తారు. ఎందుకంటే మళ్ళీ వర్షాకాలం వచ్చేసరికి అది చాలా పొద ఎక్కువైపోతుందనేసి ప్రతి సమ్మర్ ఇలా క్లీన్ చేసేస్తారనమాట. కట్ చేసేస్తారు. ఇది రీసెంట్‌గానే కట్ చేశారు. అయినా సరే చూడండి ఎంత బాగా వచ్చేసిందనమాట. సో, ఇంగ నేనైతే తెంపేసుకుంటున్నాను. అక్కడి నుంచి ఒక దీది అంటుందనమాట, లావణ్య సాయంత్రం పూట ఏమంటారు ఆకు తెంపితే దయ్యాలొచ్చేస్తాయి అనేసనంటే, నేనే ఇంట్లో పెద్ద దయ్యాన్ని, ఇంకా స్పెషల్‌గా దయ్యం అంటే ఏం రాదులే అనేసి ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ నేనైతే ఆకు తెంపేసుకున్నాననమాట. సో, చక్కగా దాన్ని అయితే మిక్సీ పట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత మంచి స్మెల్ వస్తదో. నాకైతే భలే ఇష్టం అనమాట. నాకు కాళ్ళకి పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. సో, నేనైతే ఫస్ట్ కాళ్ళకి పెట్టేసుకున్నాననమాట. ఇదొచ్చేసి నైట్. ఇంకా ఫస్ట్ అయితే కాళ్ళకి పెట్టేసుకొని, ఎందుకంటే అప్పటికే పనంతా చేసి ఇంకా పిల్లలకి అన్నం తినిపించేసి గిన్నెలు కడిగేసుకొని కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని కూర్చున్నాననమాట. సో, ఇంకా ఫస్ట్ అయితే కాళ్ళకి పెట్టేసుకున్నాను. చేతులకి కూడా పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా మీరు వీడియోలో. నా కాళ్ళు చూడండి ఎంత చక్కగా పండాయో. ఇంకా అదైతే వీడియో నేను తీయలేదనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లలకి, ఎందుకంటే ఒకేసారి ఇద్దరికి పెట్టడం రాదు కదా, అందుకనేసి నేనైతే పిల్లలకి మార్నింగ్ పెట్టేసాననమాట. ఇంకా వీళ్ళకి నార్త్ వాళ్ళకి ఏంటంటే తనకు నా పైన కూర్చున్న తను ఒడిస్సా అమ్మాయి అనమాట. కింద కూర్చున్నది యూపీ ఆవిడ. వీళ్ళకి తెలీదనమాట. అంటే వీళ్ళ సైడ్ ఏంటి అంటే కాళ్ళకి అస్సలు పెట్టుకోరంట అండి. ఎందుకంటే వీళ్ళ సైడ్ ఏంటి అంటే గోరింటాకుని భగవాన్ స్వరూపంగా, అంటే దేవుడి స్వరూపంగా అనుకుంటారంట. సో, పూజ చేస్తారంట ఈ చెట్టుకి. అందుకనేసి వీళ్ళేంటి అంటే వీళ్ళ సైడ్ అసలు కాళ్ళకి పెట్టుకోరంట. చేతులకి మాత్రమే పెట్టుకుంటారంట. సో, అదే మేము మాట్లాడుకుంటే ఇంక ఖాళీ టైం దొరికినప్పుడు ఇంక మేమైతే ఇలా కూర్చొని చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటామనమాట. సో, వాళ్ళ సైడ్ ఎలా ఉంటుంది, ఏంటి అనేది వాళ్ళు చెప్తా ఉంటారు. నేను వింటూ మన సైడ్ ఎలా ఉంటుంది, ఏంటి అనేది నేను చెప్తూ ఉంటాననమాట. సో, మన సైడ్ ఫెస్టివల్స్ అయినా, మన సైడ్ ఫుడ్ అయినా వీళ్ళిద్దరికీ చాలా అంటే చాలా ఇష్టం అనమాట. చెప్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా వింటూ ఉంటారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన సైడ్ పసుపుని మనం ఏంటంటే పూజలప్పుడు ప్రతి పండగకి మనకు పెట్టుకోవడం అలవాటు కదా. మన సైడ్ ఏ చిన్న పూజ జరిగినా పెట్టుకుంటాం. కాకపోతే ఇటు నార్త్ సైడ్ ఏంటి అంటే వీళ్ళు పెళ్ళికి ఒక 2 రోజుల ముందు అమ్మాయికి, పెళ్ళి కాబోయే అమ్మాయికి పసుపు రాస్తారంట ఆ కాళ్ళకి. ఆ పసుపు రాసిన తర్వాత అసలు బయటికి రాకూడదంట వీళ్ళ సైడ్ ఇలా ఉంటుందంట. సో, అందుకనే నేను ఫస్ట్ టైం పసుపు రాసుకున్నాను కాళ్ళకి. అప్పుడైతే వామ్మో అసలు అడగని వాళ్ళు లేరండి బాబు. ఎంతమందికి. ఇంకో విషయం ఏంటంటే నా దురదృష్టం ఏంటంటే అప్పుడు నాకు అసలు హిందీ కూడా రాదు. నేను వచ్చిన కొత్తలో అనమాట. నాకు అప్పుడు అనిపించింది వామ్మో పసుపు పెట్టుకుంటే ఇన్ని క్వశ్చన్సా అని.